మనుషులు ఎవరైనా ఎవరినైనా ఓడించొచ్చు. కానీ ప్రకృతిని ఓడించగలరా? ఒక పర్వతం ఉంది. దానిని ఎవ్వరు పూర్తిగా ఎక్కలేరు. ఎందుకంటే అక్కడ దేవుడు స్వయంగా నివసిస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ పర్వతం పేరే కైలాస పర్వతం. ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. కానీ అతి పవిత్రమైన పర్వతం కైలాస పర్వతం. వేల సంవత్సరాలుగా ప్రజలు దీన్ని కేవలం పర్వతంగా కాకుండా దేవుని స్వరూపంగా చూస్తున్నారు. కానీ ఒక ప్రశ్న, ఈ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నం ఎందుకు ఎప్పటికీ విఫలమవుతుంది? దానికి అడ్డుగా నిలిచింది ప్రకృతా? లేక దేవుడా? లేక మనం అర్థం చేసుకోవాలని ఒక అజ్ఞాత శక్తియా? ఈ వీడియో తెలుసుకోబోతున్నాము. టాపిక్ స్టార్ట్ చేయ ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. కైలాస పర్వతం హిమాలయాల మధ్యలో చైనా టిబెట్ సరిహద్దుల్లో దాదాపుగా 21,778 అడుగుల ఎత్తులో ఉంది. ఇది కేవలం హిందువులకు మాత్రమే కాదు, బౌద్ధులు, జైనులు, బోన్ మతస్థులు కూడా పవిత్ర స్థలం. హిందూ మతంలో స్వయంగా శివుడు నివాసం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది శివుడు శరీరం, శిఖరం అంటే తల అని చెప్పేసి తపస్సులో ఉన్న సాధువులు చెప్తారు. అందుకే ఇప్పటి వరకు ఆ పర్వతాన్ని ఎవరు ఎక్కలేరు. ఎక్కాలనుకున్న వాళ్ళని కూడా ప్రయత్నించకూడదు అని చెప్పి చేసే శక్తి అక్కడైతే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. 20వ శతాబ్దంలో చాలా మంది పర్వతారోహులు ఎక్కాలని చెప్పి ట్రై చేశారు. కానీ మధ్యలోనే ఫిజికల్గా బలహీనతలు, మానసికంగా అయోమయాలు వచ్చాయని చెప్పి చెప్తారు. చైనా ప్రభుత్వం అధికారికంగా మతపరంగా పవిత్రమైన స్థలం అని చెబుతూ ఎక్కే అనుమతి ఇవ్వడం లేదు. కానీ లోతుగా చూస్తే ఎక్కడో ఏదో రహస్యం దాగి ఉందన్న సందేహం మాత్రం వస్తుంది. కొందరు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే కైలాసం కేవలం సహజ సిద్ధ పర్వతం కాదు, ఇది ఒక జ్ఞానపూరిత నిర్మాణం. ఓ శక్తి పిరమిడ్ కావచ్చు. శరీరంలోని మణిపూర్ చక్రాన్ని ఇది నేరుగా అనుసంధానమై ఉండే ఒక శక్తి కేంద్రం. ఇతర కాంపాస్లు పనిచేయవు. శరీరంలో వియర్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్స్ వస్తాయి. కైలాసం చుట్టూ తిరిగిన చాలా మంది యాత్రకు ఇలా చెప్తారు, మేము ఏడాది పాటు కైలాస యాత్ర చేసి వచ్చాం, కానీ ఇంటికి వెళ్ళేసరికి మమ్మల్ని గుర్తుపట్టట్లేదు, మా వయసు పెరిగినట్లేదు, కానీ ఇంట్లో వాళ్ళది పెరిగిపోయినట్టయితే మాకు అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇది కేవలం అనుభూతి కాదు, బాడీలో జెన్యూన్ ఏజింగ్ డిఫరెన్స్ అయితే గుర్తించారు. టైం ట్రావెల్ అనే సైన్స్ ఫిక్షన్ నిజమే ఉండొచ్చా, లేక అక్కడ కాలం వేగంగా వెళ్ళిపోతుందా? ఇది కైలాస పర్వతం ఇచ్చే అత్యంత గమ్మత్తైన గుట్టు. 1926లో రష్యన్ ట్రావెలర్ నికోలై టోరిచ్ కైలాసం పర్వతం మీద రహస్యాన్ని అయితే అధ్యయనం చేశాడు. అతను అన్నమాట, ఇది రాయి కాదు, ఇది శక్తి. అతని తర్వాత చాలా మంది ప్రయత్నించాక మాయమైపోయారు. కొంతమంది మానసిక అస్థిరతతో వెనక్కి వచ్చారు. అసలు అక్కడ ఏముంది? మన శరీరం ఆ శక్తిని భరించలేకపోతుందా? చైనా ప్రభుత్వం ఎందుకు ఎక్కకూడదని చెప్తుంది? అది నిజంగా ఒక మత గౌరవమా, లేకపోతే ఆ పర్వత శిఖరంలో ఏదైనా దాగి ఉందా? అండ్ ఇంకొంతమంది ఇలా కూడా చెప్తూ ఉంటారు, అక్కడ యూఎఫ్ఓలు కనిపించాయంట, అక్కడ వన్ వే ఇన్ఫ్రారెడ్ గేట్ ఉందంట. అంటే లోపలికి వెళ్ళొచ్చు, కానీ బయటికి రావడం అసాధ్యం. ఈ పర్వతం దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, ఇది భయాన్ని కలిగించే శాంతం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని శబ్దాలు, ఎగిరే నీడలు, టైం లూప్స్ లాంటి అనుభూతులు. శివుడు అక్కడ ఉన్నాడో లేదో తెలియదు, కానీ అక్కడ ఏదో శాశ్వతమైన శక్తి ఉందన్న అనుభూతి మాత్రం ప్రతి ఒక్కరిలో కలిగింది. దానిపైన ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పటి సైంటిస్టులకు కూడా అర్థం కావట్లేదు. ఈ ప్రపంచంలో అన్నింటినీ మనం తెలుసుకోవాలనుకోవడం ఒక మూర్ఖత్వం. అలాంటి గర్వాన్ని కూలదోస్తూ నిలబడి ఉండే ఏకైక పవిత్ర శిఖరం కైలాసం. అది మనుషుల శరీరానికి కాదు, మన ఆత్మకు చెబుతుంది. అందుకే అది ఎక్కే పర్వతం కాదు, దర్శించే దేవుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.